శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 4వ స్కందాన్ని కూడా మనం 40 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈరోజు 41వ భాగాన్ని చెప్పుకుందాం. ముందుగా వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆ గోవు నుండి పాలు పితుక్కుంటున్నారు. ఋషులందరూ దేవర్షులు అన్నమాట. బృహస్పతిని దూడగా చేసుకొని ఇంద్రియాలనే పాత్రలు, పవిత్ర వేదం అనే క్షీరాన్ని, దేవతలేమో ఇంద్రుణ్ణి దూడగా చేసి బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమైన క్షీరాన్ని, అలానే దైత్యదానవులు తమలో శ్రేష్ఠుడు గుణవంతుడైన ప్రహ్లాదుని దూడగా చేసుకుని ఇనప పాత్రలో సురాసవమయమైన క్షీరాన్ని, అలానే అప్సరసులు గంధర్వులు విశ్వావసును దూడగా చేసి పద్మమయమైన పాత్రలో గాంధర్వం అనే క్షీరాన్ని పితుకుతున్నారు. పితృదేవతలని వాళ్ళు సూర్యుడిని దూడగా కవ్యం అనే క్షీరాన్ని పొందుతున్నారు. సిద్ధులు కపిలుడిని దూడగా చేసుకొని అనిమాది సిద్ధి అనే క్షీరాన్ని, విద్యాధరులు మొదలైన వాళ్ళు కపిలుడు దూడగా ఆకాశపాత్రంలో కేచరత్వాది విద్యామయమైన క్షీరాన్ని, కింపురుషాదులు మైడు దూడగా ఆత్మపాత్రంలో సంకల్పం మాత్రం చేతనే ప్రవహించిన అంతర్ధాన రూపము అద్భుతాత్మకమైన మాయ అనే క్షీరాన్ని, యక్ష రక్షోభూత పిశాచాలు మొదలైన మాంసాహారుడు రుద్రుణ్ణి దూడగా చేసుకున్న నరకపాల పాత్రలు రుద్రాస్వరూపమైన క్షీరాన్ని, అహిదంత సూక సర్పనాగాలు తక్షకుడిని దూడగా చేసుకుని బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని, గోవులు అశ్వాలు మొదలగు పశువులు రుద్రుని వాహనమైన ఆబోతును దూడగా చేసుకుని అరణ్య ప్రాంతంలో తృణమనే క్షీరాన్ని, పదునైన కూరలో కలిపి మాంసాన్ని తిన్నవి అయిన క్రూరముగాలు సింహాన్ని దూడంగా చేసుకుని స్వకళేబర ప్రాంతంలో మాంసం రూపమైన క్షీరాన్ని, పక్షులన్నీ గరుత్మంతుడిని దూడగా చేసుకుని సస్యములనే క్షీరాన్ని, వనస్పతులు వటవృక్షం దూడగా స్వదేహ పాత్రంలో భిన్న భిన్న రసమయమైన క్షీరాన్ని, వనస్పతులు వటవృక్షం దూడగా భిన్నరోహ రూపమైన క్షీరాన్ని, పర్వతాలు హిమవంతులు దూడగా సానువులనే పాత్రలో నానాధాతువులు అనే క్షీరాన్ని, ఈ విధంగా సమస్త చరాచర ప్రపంచం తమలో శ్రేష్ఠుల్ని దూడలుగా చేసుకుని తమకు తగిన పాత్రల్లో తమకు తగిన క్షీరాల్ని భూమి నుండి పిండుకున్నారు అని చెప్పి, ఇంకా ఈ ప్రకార క్రమంలో అన్నాన్ని భుజించే పృథువు మొదలైన వారు వేరువేరు వత్సాల్ని దోహన పాత్రాలని కల్పించుకొని తమ కోరికలనే వేరువేరు క్షీరాలని పిదుక్కున్నారు. అప్పుడు పృథు చక్రవర్తి ఎంతో సంతోషించి సర్వకామ ప్రధాత్రి అయిన ధరిత్రిని తన పుత్రికగా స్వీకరించాడు. తన వింటి కొప్పుతో పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలను పొడి చేసి తన బాహుబలంతో భూమండలానంతా సమతలంగా తీర్చిదిద్ది శాశ్వతమైన యశస్సును గడించాడు పృథు చక్రవర్తి. ఈ భూమండలంలో ఏ స్థానం ఎవరికి యుక్తమో ఆయా స్థానాల్లో వారికి తగిన నివాస స్థానాలను ఏర్పరిచి తండ్రిలాగా తన ప్రజలకు బ్రతుకు తెరువు కల్పించిన వాడై అక్కడక్కడ పూర్వం లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండపల్లెలు, బోయపల్లెలు, శబరాలయాలు, వ్రజవాటికలు, ఘోషవాటికలు, గనులు, కర్షక గ్రామాలు, పర్వత ప్రాంతస్థ గ్రామాలు మొదలకు పెక్కు విధాలైన నివాస స్థానాలని కల్పించాడా పృథు చక్రవర్తి. ప్రజలు భయం తొలగిన వారై ఆయా నివాసాల్లో సుఖ సంపదలతో తులతూగుతూ బతుకుతున్నారు. అటువంటి ధర్మమూర్తి అయిన పృథు చక్రవర్తిని కీర్తించడం ఎవరికి కూడా శక్యం కాదు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు.
ఇలా చెప్పి మునిలో శ్రేష్ఠుడైన మైత్రేయ మహర్షి సంతోషంతో కూడిన వాడై విదురుని ఇలా అన్నాడు, ఓ పాపరహితురా, రాజర్షి అయిన వేణు కుమారుడు పృథు చక్రవర్తి 100 అశ్వమేధయాగాలు చేయడానికి దీక్షపోని మహానిష్ఠతో బ్రహ్మావర్త దేశంలో ప్రసిద్ధి చెందిన, బ్రహ్మావర్త దేశం అంటే గంగా యమునుల మధ్య భాగం అన్నమాట. ఆ గంగా యమునుల మధ్య భాగంలో పృథు చక్రవర్తి 100 అశ్వమేధయాగాలు అంటే ఏమిటి? మహాసత్రయాగం అంటారు అన్నమాట. కాదు 100 అశ్వమేధయాగాలు చేయడానికి దీక్షను పూనుకొని మహానిష్ఠతో బ్రహ్మవర్త దేశంలో ప్రసిద్ధి చెందిన మనుక్షేత్రంలో సరస్వతి నది తీరంలో మహావైభవంగా యజ్ఞాలు చేయటం వల్ల విశేష ఫలం కలుగుతుంది అని భావించారు. ఆ విధంగా ఆయన అక్కడ గొప్ప పద్ధతిలో సాగిస్తున్న యాగవైభవాన్ని చూచి ఇంద్రుడు పృథు చక్రవర్తికి చాలా గొప్ప ఫలం కలుగుతుందని భావించి ఓర్వలేకపోయాడు. అంటే అంతకుముందే ఆయన చాలా యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు 100వది పూర్తి వస్తుందన్నమాట. దాన్ని చూసి భయపడ్డాడు ఇంద్రుడు. రేపు మనం 42వ భాగంలో ఆ కథ చెప్పుకుందాం, ఏం చేశాడు ఇంద్రుడు అని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతల విస్తరణకే విశ్వము సృష్టాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతి